మధ్యాహ్నం 12:30కి జ్ఞానమ్మని యాదమరి మండలానికి చెందిన ఎర్రజని విలేజ్ చెందిన జ్ఞానమ్మనే ఒక వృద్ధ మహిళ. ఆమె కరెక్ట్గా దర్గా జంక్షన్ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళి యాదమరి టౌన్లో దిగిన తర్వాత చూసుకుంటే తను బ్యాగులో కొంత గోల్డ్ కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుని ఆడికి చూస్తే గోల్డ్ కనపడలేదని అక్కడ చెక్ చేసుకుని బాధపడి మళ్ళీ తిరిగి టూటౌన్ పోలీస్ స్టేషన్ నిన్న ఉదయం వాళ్ళ కొడుకుని పిలుచుకొని వాళ్ళ బంధం తీసుకుని వచ్చి టూటౌన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్లీ దాని మీద స్పందించి ఇమ్మీడియట్లీ మనకి ఏదైనా ప్రూఫ్ దొరుకుతాయని చెప్పి వెంటనే మన టెక్నికల్ టీము అట్లాగే క్రైమ్ పార్టీ మన ఉమెన్ ఆఫీసర్లు కూడా ఇద్దరు కానిస్టేబుల్ పంపించి ఎంటైర్ వాళ్ళు వచ్చినటువంటి ఆటో ఏ విధంగా ఎక్కారు, ఎక్కడెక్కారు, ఎవరి ఆటోలు ఎక్కారని మనకు ఉన్నటువంటి ఎంటైర్ రూట్లో ఉన్న సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే సీసీ ఫుటేజ్లో మనకు ఒక 2 ఆటోలు ఐడెంటిఫై, అందులో ఒక ఆటోలో ఈ లేడీతో పాటు ఆ ముగ్గురు కూడా ఎక్కినట్టుగా మనకు తెలిసింది. తిరిగి యాదవర్ రూట్లో హైవే రోడ్లో ఒక కెమెరాలో కూడా వీళ్ళు తిరిగి రిటర్న్ చిత్తూరు టౌన్లోకి రావడం అనేది మనకు ఉన్నటువంటి ఆనవాళ్ళు. అందులో మళ్ళీ కొన్ని క్లోజ్డ్ కెమెరాస్ మన కమాండ్ కంట్రోల్ ద్వారాను కొన్ని ప్రైవేట్ కెమెరాస్ చెక్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా ఐడెంటిఫై అయినాయి. వీళ్ళు ఎవరైనా చెక్ చేస్తే మన చిత్తూరు టౌన్కే చెందినటువంటి ఓబన్పల్లి కాలనీలో నివాసం ఉండే మేకల దుర్గా, టి లలిత, కే లలిత అని ముగ్గురు కూడా వీళ్ళు గతంలో నెల్లూరు చెందిన వాళ్ళని అంటారు. వీళ్ళకి ఇదే అలవాటు అని వీళ్ళ మీద దాదాపుగా ఇప్పటికీ ఈరోజు కేసుతో కలిపితే 9 కేసులు, 2 ఆత్మకూరు పోలీస్ స్టేషన్ అనంతపురం జిల్లాలోను, పాకాల్లో 1 కేసు ఉంది చిత్తూరు జిల్లాలోను, అట్లాగే చిత్తూరు 1 టౌన్లో 1, 2 టౌన్లో గతంలో 2019లో ఒకటి ఉంది. ఈరోజు ఇది ఒకటి 2 కేసులు, పుత్తలపట్టులో కేసు ఉంది, కల్లూరులో ఒకటి ఉంది, సోమల కేసులు కూడా కేసులున్నాయి. సో వీళ్ళని నిన్న ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి బంగారు వాళ్ళ దగ్గర ఏదైతే గోల్డ్ తీసుకెళ్లారో అవంతా ఇంటాక్ట్గా ఉన్నట్టుగా ఆ బంగారును కూడా ఓబన్పల్లి స్కూల్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సస్పెక్ట్గా ఉంటే వెళ్ళి వాళ్ళని చెక్ చేసి ఇంటికి పోతే అక్కడ దొరికారు. అందులో మా ఉమెన్ ఆఫీసర్స్ పట్టుకొని అరెస్ట్ చేసి సెర్చ్ చేసి ఇదంతా కూడా గోల్డ్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఇక నిరంతరం నిఘా పెట్టాలనే ఉద్దేశంతో గౌరవనీయులు చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ మణికంఠ చంద్రబాబు ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు, అట్లాగే చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయినాథ్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళకి సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్స్, ఫొటోస్ అన్నీ కూడా ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీలో దాని మేరకు సేకరించడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద ఇక నుంచి ఇదే టూటౌన్లో షీట్లు కూడా ఓపెన్ చేయబోతున్నాం. దయచేసి ఎవరైనా ఇలాగా ఏదైనా వాళ్ళకు అనుమానం వచ్చి పక్కన కూర్చుంటే దయచేసి గుడ్డిగా నమ్మద్దు. ఎందుకంటే దొంగతనం జరిగిన తర్వాత తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, పోలీస్ తరఫున అప్పీల్, మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఇంకెందులో ప్రయాణించినా మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్ట్. అలాగే మీకు అలాగ అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి. లైవ్లో మీకు అనుమానం అనిపిస్తే అక్కడే మనము అరెస్ట్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో తదుపరి విచారణ చేసి వాళ్ళని నేరం చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తాం. అందులో మీరు అందరూ కూడా సహకరించాలని పోలీస్ తరఫున రిక్వెస్ట్. వాల్యూ రికవరీ చేసినటువంటి మొత్తం గోల్డ్ 58 గ్రాములు, సుమారుగా ఒక 3.5 లక్ష దీన్ని విలువ చేయను. ఇందులో ఆమెకు కూడా పిలిపించి ఐడెంటిఫై చేసాం. ఈ బంగారంతో ఆమెదే ఒప్పుకుంది. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి కోర్టు ముందుకి తరలిస్తాం.